41 సంవత్సరాల్లో నాకు జరగని అవమానం లేదు, అవునా నాకు సార్? తగలని దెబ్బ లేదు, నేను పడని దెబ్బ లేదు. అన్ని పాటలు పడ్డాను నేను. బట్ వాటి అంటే సినిమాల పరంగా అంటున్నారా సార్? నా కెరీర్ పరంగా ఐదర్ సినిమాలు కావచ్చు, అంటే పర్సనల్ గా ఉంటది, సినిమాల పరంగానే. అలాంటప్పుడు అంటే కెరీర్ పరంగా ఓకే. అలాంటప్పుడు ఒక దెబ్బ తగిలినప్పుడు చూస్తే దానికి కారణం ఒక వ్యక్తి ఉండొచ్చు, ఒక వ్యవస్థ ఉండొచ్చు. దాని గురించి మాట్లాడామనుకో ఈ రోజు వాళ్ళు నాతోనే ఉండుండొచ్చు ఈ రోజు. బట్ ఆ రోజు నాకు తెలియని దెబ్బను గుర్తు చేసుకుంటే వాళ్ళ శత్రువులే కదా. అంతే. కానీ మనం మారుతున్న మన జీవన విధానంలో ఆ శత్రుత్వం ఏముంటది? నాకు తెలిసి కాదంబరి కిరణ్ గారికి శత్రువులు ఎవరు శత్రువులు ఎవరు లేరు. బట్ లేరు. నేను దెబ్బలు తినలేదు కదా. దెబ్బలు తిన్నారు కానీ తట్టుకొని శత్రువులు కూడా మిత్రులుగా మార్చుకున్నారు. మర్చిపోవాలి అంటే మన ప్రవర్తనతోటే, ప్రవర్తన మన ప్రవర్తనతోనే మనం చేయాలి. చేయాలి. మనం బిహేవియర్ కూడా ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి గురించి ఆలోచించాలనుకో, ఎంత దూరంగా ఉన్నా పరిచయం లేకపోయినా ట్రాక్ రికార్డ్ ఏంటి అతని లైఫ్ దాన్ని ఆలోచిస్తారుగా. ఆలోచించినప్పుడు ఆటోమేటిక్ గా ఎస్ కరెక్టే అవును కదా. అవును